ప్రజెంట్ ఏఐ బూమ్ అవ్వడం వల్ల ర్యామ్ అండ్ రామ్ ప్రాసెసర్స్ ఇలా అన్ని సెమీ కండక్టర్ ప్రైసెస్ ఎప్పుడు లేనంతగా పెరిగిపోయాయి. ప్రీవియస్ జనరేషన్స్ తో పోల్చుకుంటే 5 నుంచి 15,000 వరకు కూడా పెరిగాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొబైల్స్ పై కూడా ప్రైస్ హైక్ అయితే చేసేసారు. ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా మొబైల్స్ అయితే తీసేసుకోండి కొనే ప్లానింగ్ లో ఉంటే, లేదంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో ప్రెజెంట్ ఉన్న ప్రైసెస్ ని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు కొనగలిగే బెస్ట్ మొబైల్స్ 5,000 నుంచి 1.5 lakh వరకు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, వీడియోకి హైప్ ఇవ్వండి. అది నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది మంచి వీడియోస్ చేయడానికి. ఆలస్యం చేయకుండా ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తే AI ప్లస్ పల్స్ 1. సో దీని యొక్క ప్రైస్ ప్రెజెంట్ అయితే 7,500 అయితే ఉంది. అప్పుడప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ వస్తాయి, ఈవెన్ బిలో 7,000 లో కూడా వస్తుంది. నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే మీరు బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్ మొబైల్ కోసం చూస్తుంటే దీన్ని అయితే క్లియర్గా సజెస్ట్ చేస్తాను. అక్కడ ఉండే నౌన్ బ్రాండ్ మొబైల్స్ ఉన్నాయి, చాలా మనకు తెలిసిన పాపులర్ బ్రాండ్స్. సో వాటిని అయితే మనం కన్సిడర్ కూడా చేయలేము, అంత లో ఎండ్ స్పెక్స్తో ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో. ఇది సమ్వాట్ వాటికంటే బెటర్గా ఉంది, బట్ కొంచెం కొత్తగా వచ్చిన బ్రాండ్. సో మాధవ్ సేతు పాపులర్ చేస్తున్న బ్రాండ్ కాబట్టి 6.74 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్, యూనిఎస్ఓసి T615 ప్రాసెసర్తో వస్తుంది. ఓవరాల్గా సేల్లో కానీ బిలో 7,000లో కొంటే మంచి ఎంట్రీ లెవెల్ 5G మొబైల్ అయితే అవుతుంది. సో బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ F06 M06. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక 9-10 వేల మధ్యలో ఉంటే సో ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం 10Kలో సో చాలా మంచి ఆప్షన్ సామ్సంగ్ నుంచి. జనరల్ పర్పస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే బాక్స్లో ఛార్జర్ రాదు. రిమైనింగ్ అంతా ఆ ప్రైస్ రేంజ్కి ఓకే. ఒకప్పుడు ఇదే ప్రైస్ రేంజ్లో తోపు మొబైల్స్ వచ్చేవి, బట్ ఇప్పుడు సో ఆ పరిస్థితులు మారిపోయాయి. సో ఇన్ కేస్ మంచి బ్రాండ్ నుంచి కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మోటరోలా G57. సో నేను ఒక పర్పస్ కోసం వాడుతున్నాను, ప్రైమరీ డివైస్గా కాదు, బట్ నాకు ఆ బడ్జెట్లో బెస్ట్ అనిపించింది. సో 15,000 అయితే ఉంటుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. 12,999కి అయితే నేను పర్చేజ్ చేశాను. ఆ ప్రైస్ రేంజ్లో 13,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఆల్రౌండర్ ఆప్షన్ అవుతుంది. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. స్నాప్డ్రాగన్ 6S Gen 4 పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా సరిపోతుంది అనిపించింది ఆ ప్రైస్ రేంజ్కి. అండ్ దీని యొక్క మెయిన్ యూఎస్పీ 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో 7,000 mAh బ్యాటరీ దొరుకుతుంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయరు. బట్ దీంట్లో 33 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు, అదైతే మంచి విషయం. అండ్ గేమింగ్ కూడా పర్లేదు, BGMIని మీడియం సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు. అండ్ జనరల్ పర్పస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా 13,000లో బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇది 1 year Android అప్డేట్స్ వస్తాయి. Android 16తో వస్తుంది, Android 17 రోల్ అవుట్ చేస్తారు. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇదే ప్రైస్ రేంజ్లో ఇన్ కేస్ పోకో M7 Pro మీకు అవైలబుల్ గా వస్తే బ్యాంక్ డిస్కౌంట్తో దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అది ఇంకా AMOLED డిస్ప్లేతో వస్తుంది, కాకపోతే దాంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ Oppo K13. సో ఇది ఎఫెక్టివ్లీ విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 18,000-19,000 మధ్యలో వస్తుంది. ఈ మొబైల్ ప్రీవియస్ గా అండర్ 15,000 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడైతే అంత లోయెస్ట్ రావట్లేదు. బట్ చెక్ చేస్తుండండి, అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇంకా తగ్గితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ Oppo K14 లాంచ్ ఉంది కాబట్టి స్టాక్ క్లియర్ చేయడానికి ప్రైస్ డ్రాప్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అందుకే ఈ మొబైల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండర్ 20,000లో మంచి ఆల్రౌండర్ ఆప్షన్. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 7,000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్, ఆప్టిమైజ్డ్ OS, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్ 17-18 వేల ప్రైస్ రేంజ్లో కొనగలిగితే మంచి ఆల్రౌండర్. పెద్దగా కాన్స్ కూడా ఏమీ లేవు ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ ఇది CMF Phone 2 Pro. సో దీన్ని డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. సో ఒకప్పుడు 15-16 వేలకు వచ్చింది, ఇప్పుడైతే 18,999 ఆ రేంజ్లో వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండర్ 20,000లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కెమెరాస్ మెయిన్గా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటాయి. మంచి UI, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ బాక్స్లో కూడా వీళ్ళు ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. Dimensity 7300 Pro చిప్సెట్తో వస్తుంది. సో ఇంకా దీంట్లో కాన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఓన్లీ సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్సలెంట్ ఆప్షన్ ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M56. ఇదైతే నియర్లీ 21,000 ఉంది. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తుండండి, ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది. అప్పుడప్పుడు అండర్ 20,000లో కూడా వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా మంచి ఆప్షన్. మెయిన్గా సామ్సంగ్ లవర్స్కి. సామ్సంగ్ కాబట్టి డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. 5,000 mAh బ్యాటరీ,
45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ కూడా దీంట్లో చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో మేజర్ కాన్ ఏమన్నా ఉంది అంటే సింగిల్ స్పీకర్ అండ్ బాక్స్లో ఛార్జర్ రాదు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్ అంతా కాకపోయినా సో మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. శాంసంగ్ నుంచి మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే బిలో 20,000లో చాలా మంచి ఆప్షన్. చాలాసార్లు వచ్చింది, ఈ మధ్య కాలంలో వస్తుంది. అండర్ 20K చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ది రియల్మీ P3 Ultra. ప్రజెంట్ అయితే 24,000 ఉంది. దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా ప్రైస్ ట్రాక్ చేస్తుండండి. అండర్ 25,000లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. కెమెరాస్ డీసెంట్గా ఉంటాయి. రిమైనింగ్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. అప్డేట్స్ కూడా 2+3 ఇస్తుండే ఇంతకుముందు, ఇప్పుడు 3+4 ఇయర్స్కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు Android 18 వరకు అప్డేట్స్ వస్తాయి. ఓవరాల్ 23-24,000లో మీరు కొనగలిగే బెస్ట్ మొబైల్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది iQOO Neo 10R. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేస్తుండండి. ప్రజెంట్ అయితే 28,000 అయితే ఉంది. సో నేను రివ్యూ చేసినప్పుడు 25,000 ఉండే బ్యాంక్ డిస్కౌంట్తో 23,000కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రైసెస్ మారిపోయాయి కాబట్టి నియర్లీ 28-29కి అయితే వెళ్ళింది. ఎనీవే మీరు 30,000లో మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే చాలా మంచి ఆప్షన్. 8S Gen 3తో వస్తుంది. ఎలాంటి గేమ్ నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా డిస్ప్లే, బ్యాటరీ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్ డీసెంట్గా ఉంటాయి. మేజర్ కాన్స్ అయితే ఏమి లేవు. డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ, మెయిన్గా గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 28 ఆ రేంజ్లో చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ది Motorola Edge 60 Pro. సో ఇది కూడా విత్ బ్యాంక్ డిస్కౌంట్ 28,000కి అయితే వస్తుంది. ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ ఆల్రౌండర్ అని అయితే చెప్పొచ్చు అండర్ 30,000లో. డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ బాగుంటాయి. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. చాలా బాగుంటుంది. BGMI లాంటి గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయని. ఒకసారి అయితే సో చెక్ చేసి తీసుకోండి. ఒకవేళ మీరు స్లిమ్ ఫోన్ కావాలి, ఐఫోన్ ఎయిర్, సామ్సంగ్ S25 Edge లాంటి ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే Moto Edge 17 కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ OnePlus Nord 5 విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 32-33,000లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా చాలా మంచి ఆల్రౌండర్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. డిస్ప్లే, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. Snapdragon 8S Gen 3 అయితే వీళ్ళు యూజ్ చేశారు. Oxygen OS కూడా చాలా స్మూత్ అండ్ ఆప్టిమైజ్డ్గా ఉంది. ఓవరాల్ మంచి బ్యాలెన్స్డ్ మొబైల్ అవుతుంది ఈ ప్రైస్ రేంజ్లో. బట్ కెమెరాస్ యావరేజ్గా ఉంటాయి. కెమెరాస్ ఒక్కటి మీరు కొంచెం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఈ మొబైల్లో. ఇంకా ఇక్కడ ఇంకొక బోనస్ మొబైల్ చెప్పాలి. Samsung Galaxy S25 FE BBD సేల్లో ఇది అండర్ 35,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు. ఆ ప్రైస్కి వర్త్ మొబైల్ అని చెప్పాలి. సో మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇన్ కేస్ మీరు అప్పటి వరకు వెయిట్ చేసే ఆలోచన ఉంటే, నిజానికి బిలో 30,000లో రావాలి. బట్ అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో సో నేను అనుకోవడం 35-40 మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ BBD టైంకి. నిజానికి సమ్మర్లో రావాలి. ఎందుకంటే Samsung S24 FE మేలోనే మనకి 35,000కి వచ్చింది. ఆ లెక్కన S25 FE సో ఈ మేలో 35కి రావచ్చు. బట్ మేలో అంత తగ్గదు, 45 ఆ రేంజ్కి రావచ్చు. BBD టైంకి 35-40 బిట్వీన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ది Vivo T4 Ultra. సో ప్రజెంట్ అయితే 36,000 ఉంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ 35,000కి వస్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు ప్రైస్ 38,000 పెట్టడంతో ఒక అండర్ రేటెడ్గా మిగిలిపోయింది. బట్ ఇప్పుడు 35,000కి వస్తుంది. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్కి, దగ్గర వాళ్ళు అడిగిన స్ట్రైట్ అవే ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే ఇదే సజెస్ట్ చేస్తుంటాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న సో రాడ్ మొబైల్స్ కన్నా 35,000లో ఇది 100 టైమ్స్ బెటర్ మొబైల్ అవుతుంది. సో గోల్డెన్ చాయిస్ ఈ ప్రైస్ రేంజ్లో. ఎవరన్నా 35,000 మొబైల్ కోసం చూస్తుంటే సో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్. పర్ఫెక్ట్ ఆల్రౌండర్. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, పర్ఫార్మెన్స్ అన్నీ బాగుంటాయి. Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ Vivo X200 FEలో యూజ్ చేసిన ప్రాసెసర్. ఎంత హెవీ టాస్క్ అయినా, గేమ్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా కెమెరాస్ చాలా బాగుంటాయి. ఈవెన్ 50,000 వరకు కూడా దీన్ని కొట్టే కెమెరాస్ ఫొటోస్ పరంగా వేరే ఏది లేదు. మెయిన్గా 3x పెరిస్కోప్ కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇందులో మెయిన్ సెన్సార్ IMX921 సెన్సార్ని యూజ్ చేశారు. సేమ్ X200Tలో కూడా సేమ్ ఇదే వాడారు. ఓవరాల్ ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. బట్ బ్యాటరీ 5500 mAh ఉంది. లాంగ్ రన్లో 2 ఇయర్స్కి బ్యాటరీ బ్యాకప్ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ ఆప్షన్ 35,000లో. అండ్ నెక్స్ట్ iQOO Neo 10 విత్ బ్యాంక్ డిస్కౌంట్ ప్రజెంట్ అయితే 35,000కి వస్తుంది. ఒకప్పుడు 31-32,000కి వచ్చింది ఇదే మొబైల్. సో ఆ ప్రైస్ రేంజ్లో మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఇందులో ఈ ప్రైస్కి బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. అదర్వైజ్ పర్ఫార్మెన్స్, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 35,000లో.
బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ది iQOO 15R. ప్రజెంట్ అయితే 45,000 ఉంది, విత్ బ్యాంక్ డిస్కౌంట్ 42,990కి అయితే వస్తుంది. 45,000 ప్రైస్ రేంజ్లో ఫ్లాగ్షిప్ కిల్లర్ కోసం చూస్తుంటే ఇది ఎక్సలెంట్ ఆప్షన్. స్నాప్డ్రాగన్ 8 Gen 5 అండ్ Q2 చిప్తో వస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ డైలీ యూసేజ్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. IP69 రేటింగ్తో వస్తుంది. ఓవరాల్ ఎక్సలెంట్ మొబైల్. బట్ కెమెరాస్ ఈ ప్రైస్కి అయితే వర్త్ కాదు, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. సేమ్ ఇక్కడ సిమిలర్ స్పెక్స్తో OnePlus 15R కూడా వస్తుంది, దాన్నైనా కన్సిడర్ చేయొచ్చు. కొంచెం కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తుంటే iQOOకి వెళ్ళిపోండి. రెగ్యులర్ 6.83 సైజ్ కావాలనుకుంటే OnePlus 15Rని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే రెండిట్లో కూడా కెమెరాస్ అయితే యావరేజ్గానే ఉంటాయి. నెక్స్ట్ Vivo V70 Lite 52,000 అలా ఉంటుంది, విత్ బ్యాంక్ డిస్కౌంట్ 48,000 దగ్గరగా వస్తుంది. ఇంకా మీరు ఆఫ్లైన్లో గట్టిగా అడిగి బార్గెన్ చేయగలిగితే ఇంకా తక్కువలో వస్తుంది. దీన్ని కూడా నేను పర్సనల్గా టెస్ట్ చేశాను, రివ్యూ చేశాను, మన ఛానల్లో ఆ వీడియో చెక్ చేయొచ్చు. అండర్ 50,000లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బట్ ఇక్కడ ఇంకా బెటర్ ప్రాసెసర్తో మొబైల్స్ కూడా ఉన్నాయి, లైక్ 8 Gen 5తో, Dimensity 9 3+ లాంటి ప్రాసెసర్తో. బట్ దీని రేంజ్ కెమెరాస్ ఆ మొబైల్స్లో ఉండవు. ఓవరాల్ ప్యాకేజ్గా ఈ ప్రైస్కి చూస్తే సో మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరాస్, ఆల్రౌండర్ అని అయితే చెప్పొచ్చు 50,000లో. అండ్ నెక్స్ట్ ది Vivo X200T. సో రెగ్యులర్గా 60,000 ఉంటుంది, విత్ బ్యాంక్ డిస్కౌంట్ అప్పుడప్పుడు 52,000-54,000 రేంజ్లో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అండ్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్ అన్నీ బాగుంటాయి. పెద్ద కాన్స్ కూడా ఏం లేవు. USB 3.0 పోర్ట్ ఇస్తే బాగుండేది, అదర్వైజ్ ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది Oppo Find X9 68,000 అలా ఉంటుంది. బట్ మీరు సరిగా బార్గెన్ చేయగలిగితే 60,000కి ఇంకా తక్కువలో వస్తుంది ఆఫ్లైన్లో. దీన్ని కూడా నేను పర్సనల్గా టెస్ట్ చేసి రివ్యూ చేశాను. మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ వీడియో ఉంది, ఒకసారి అయితే చూడండి. ఒప్పో నుండి వచ్చిన ఫైనెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రాపర్ ఫ్లాగ్షిప్ మొబైల్. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, కెమెరాస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ కెమెరాస్లో Vivo X300 కంటే స్లైట్గా బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ X300లో కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉండే, అది కాంపాక్ట్ సైజ్ కావడం వల్ల నేను రెండింటిని, Find X9ని, X300ని రెండింటిని సైడ్ బై సైడ్ టెస్ట్ చేశాను ఒకేసారి. అప్పుడు నేను Find X9 నాకు థర్మల్స్ పరంగా బెటర్గా అనిపించింది, కెమెరాస్లో కూడా నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఓవరాల్గా ఎక్సలెంట్ ఆప్షన్. Vivo X300 కన్నా కూడా Oppo Find X9నే నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను ఈ రెండిట్లో. అండ్ ఇందులో పెద్ద కాన్స్ ఏం లేవు. USB 2.0 పోర్టే ఉంది, 3.0 ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ Vivo X300. ప్రజెంట్ అయితే విత్ బ్యాంక్ డిస్కౌంట్ 65,000-68,000 వస్తుంది. అండ్ ఆఫ్లైన్లో బార్గెన్ చేయగలిగితే సో ఇంకా తక్కువలో వస్తుంది. ఇందాక నేను Oppo Find X9తో కంపేర్ చేశాను కదా, సో రెండు బాగుంటాయి. బట్ ఇది కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. మీకు కాంపాక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో Find X9 కంటే Vivo X300 బెటర్. బట్ కాంపాక్ట్గా ఉంది కాబట్టి కొంచెం థర్మల్స్ ఇందులో అంత బెటర్గా లేవు. కొన్ని ఫొటోస్, వీడియోస్ తీయగానే మాదిరి హీట్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఫొటోస్ బాగున్నాయి, డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో కాంపాక్ట్గా ఉండాలి ఈ ప్రైస్ రేంజ్లో అంటే మాత్రం దీనికి వెళ్ళండి. అదర్వైజ్ Oppo Find X9 ఈ ప్రైస్ రేంజ్లో నాకు బెటర్గా అనిపించింది. రెండింటిని నేను సైడ్ బై సైడ్ టెస్ట్ చేసిన తర్వాతనే ఈ ఒపీనియన్కి అయితే వచ్చాను. అండ్ నెక్స్ట్ ది iPhone 17. మీరు కనుక BBD వరకు వెయిట్ చేస్తే ఇది 55,000-60,000లో రావచ్చు. నిజానికి 50,000కి దగ్గర రావాలి. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 60,000కి వచ్చిన బెస్ట్ ఆప్షన్. అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే, అప్పటి వరకు వెయిట్ చేయలేము అనుకుంటే ఇప్పుడు వస్తున్న ఈ 75,000-80,000 మధ్య ప్రైస్ రేంజ్లో కూడా అన్డౌటెడ్లీ బెస్ట్ ఐఫోన్ మీరు కొనగలిగేది. ఇంకా వేరే థాటే లేదు. ఆండ్రాయిడ్లో కావాలంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది శాంసంగ్ నుంచి Samsung S25 Ultra. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో క్లియర్గా ఆండ్రాయిడ్లో ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్. అండ్ ఇంకొంచెం బడ్జెట్ పైకి వెళ్తే Oppo Find X9 Pro మనకి నియర్లీ 95-1 lakh మధ్యలో వస్తుంది. S25 Ultra కన్నా కెమెరాస్ పరంగా బెటర్గా ఉంటుంది. అండ్ Vivo X300 Pro కూడా ఇన్ కేస్ మీరు అంతవరకు పెట్టుకోగలిగితే 95,000కి దగ్గరగా వస్తుంది. ఆఫ్లైన్లో బార్గెన్ చేయగలిగితే ఇంకా తక్కువలో కూడా వస్తుంది. సో S25 Ultra కన్నా Find X9 Pro కన్నా కెమెరాస్ పరంగా బెటర్గా ఉంటుంది. S25 Ultra, Find X9 Pro, Vivo X300 Pro ఈ మూడిట్లో మీకు ఏ బ్రాండ్ నచ్చితే దాన్ని అయితే కొనుక్కోండి, అసలే డిసప్పాయింట్ అవ్వరు. ఇంకా ఇంతకన్నా పైకి వెళ్తే మనకి తెలిసిందే iPhone 17 Pro క్లియర్గా బెస్ట్ పిక్. 1,30,000కి దగ్గరగా వస్తుంది. అండ్ 17 Pro Max 1,45,000, 1,50,000 వరకు పెట్టుకోగలిగితే అది మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో ద బెస్ట్ ఆప్షన్ ఐఫోన్లో కావాలి అనుకుంటే. లేదు ఆండ్రాయిడ్లోనే కావాలి, లేటెస్ట్ మొబైల్ కావాలి అంటే మీరు Samsung Galaxy S26 Ultraని కన్సిడర్
చెయ్యొచ్చు, బట్ ప్రైస్ అయితే నిజానికి అంత పెట్టాల్సింది కాదనిపించింది. కాకపోతే ఇంకేం చేస్తాం, ప్రస్తుతం అన్నీ పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా పెంచేశారు. సో ఇవి 5,000 నుంచి 1.5 lakh వరకు ఉన్న బెస్ట్ మొబైల్స్. సో వీటిలో మీ బడ్జెట్, బ్రాండ్ ప్రయారిటీని బట్టి ఏది కొన్నా ఆ ప్రైస్కి బెస్ట్ ఆప్షన్సే. అఫ్కోర్స్ నేను 2-3 మిస్ చేసే ఉంటాను. ఇన్ కేస్ నేను చెప్పకుండా మిస్ చేసింది ఏదన్నా ఉండి ఇది బెస్ట్ మొబైల్ అన్నా మీరు మిస్ చేశారనిపిస్తే కింద కమెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానా మీరు ఇచ్చారా అనేది కాదు పాయింట్. వీడియో చూసే వాళ్ళకి అల్టిమేట్గా బెస్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి. అందుకే ఏదైనా మంచిది నేను మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి, విత్ రీజన్స్ అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం.